నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌంతేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. విశేషంగా శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి కథాగమనాన్ని తెలుసుకుంటున్నాం. స్వామివారి అవతారాలు 21. కల్కి, కలిపురుషుడు ని వలన ఏదైతే కలియుగం అంతా పీడితమై ఉందో, ఈ యుగం అంతానికి కల్కి అవతారంలో స్వామి ఏం చేస్తారనేటువంటి తత్వంతో ఆ అవతారాన్ని గురించి కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి కృష్ణ అవతారం వరకు మనకు కథాగమనాలు చెప్పబడుతున్నాయి. ఈ సంసార వృక్షానికి ఏ విత్తనాలు ఉన్నాయో, ఏ వేళ్ళు ఉన్నాయో, ఏ కొమ్మలున్నాయో, ఏ రసాలున్నాయో, ఏ శాఖలున్నాయో, ఎన్ని పిట్టలున్నాయో ఈ వృక్షం మీద, ఆ పిట్టలన్నీ కూడా ఏమేమి ఫలాలను అనుభవిస్తాయో అనేటువంటి దాన్ని భగవంతుడు మనకు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఈ యొక్క సంసార వృక్షంలో పాపపుణ్యాలనే విత్తనాలు, వందల కొలది విషయవాసనలనే వేళ్ళు, సత్వరజస్తమో గుణాలనే కాండలు 3, పంచమహాభూతాలనేటువంటి పెద్ద కొమ్మలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలనేటువంటి పంచతన్మాత్రలు 5 రసములు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సు అనేటువంటి శాఖలు, జీవుడు ఈశ్వరుడు అనేటువంటి పక్షులు, హృదయం అనేటువంటి పద్మం, ఇంకా బెరడులు, వాత పిత్త శ్లేష్మములు, భోగమోక్షాలనేటువంటి ఫలములు. ఇవి ఈ సంసార వృక్షం. నెవర్ టు బి ఫర్గాటన్, ఎవర్ టు బి రిమెంబర్డ్. ఎందుకంటున్నానంటే ఇవి గుర్తుంటే గనక చాలా పిక్టోరియల్, చిన్నపిల్లలకి పిక్చర్ వేసి చూపిస్తే చాలా అత్యద్భుతంగా అర్థమవుతుంది. అందుకనే చాలా చక్కగా బొమ్మలు గీసి చూపిస్తూ ఉంటారు. విజువల్గా చూసేదానికి వినేదానికంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ మనం విజువల్గా కనపడేటట్టు దాన్ని చక్కగా చిత్రీకరించారు వేదవ్యాసుల వారు. ప్రవృత్తి, నివృత్తి కర్మలు, కర్మ త్యాగము, కర్మ విధి, ఆత్మ బుద్ధి అంటే ఏమిటి, హంస రూపంలో ఏ విధంగా సనక సనందనాథులకు స్వామి వివరించారు, నేను నాది అనేటువంటి అహంకారం, భక్తి యోగం, పూజ చేసేటువంటి విధానం, అష్టాదశ సిద్ధులు,
18 సిద్ధులు ఉన్నాయి మనకు, అష్టాదశ సిద్ధులు. పరమాత్మని యొక్క వైభవములు అంటే ఎందెందు స్వామి ప్రకటితమవుతున్నారు. అన్నిట్లోనూ స్వామి ఉన్నాడు, సర్వాంతర్యామి. స్వామిని మనం అహం సర్వాణి భూతాని తేషాం స్థిత్యుద్భవాప్యయః. ఇందున్నాడా అందున్నాడా అంటే హిరణ్యకశిపుల్లాగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే సర్వం నందు స్వామి ఉన్నాడు. అహం సర్వాణి భూతాని, సకల ప్రాణులకు ఆత్మ, హితైషి, సహృదయుడు, నియామకుడు ఆయనే. మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ అరుంధతి మాతాజీ అన్నాను అనుకోండి, ఈజ్ ద బెస్టెస్ట్ ఫ్రెండ్. ఆ పదం లేదు ఆంగ్లంలో, కానీ ద బెస్టెస్ట్ అనేటువంటిది ఇప్పుడు కొంతమంది తెలుగు, ఇంగ్లీషు, హిందీ అన్ని కలిపి మాట్లాడినట్టు నేను కూడా మాట్లాడుతున్నా. బెస్టెస్ట్ ఫ్రెండ్. మన హితైషి ఎవరు, సహృదయుడు ఎవరు, నియామకుడు ఎవరు? ఈ సమస్త ప్రాణులు, పదార్థాలు కూడా స్వామి రూపాలే. మరి స్వామి అన్ని ఉన్నప్పుడు మనకి ఇట్లాంటి ఆలోచనలు, కొన్ని ఇబ్బందికరమైన ఆలోచనలు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి మాతాజీ? స్వామి అన్నింటా ఉన్నప్పుడు మనకి ఈ పరిస్థితి ఎందుకు అంటే, మనకు స్వామి అంతఃకరణ చతుష్టయంలో బుద్ధి అనే దాన్ని పెట్టాడు ఆయన. ఇది మాయా అని తెలుసు, అన్నీ తెలుసు, తెలిసి కూడా కళ్ళు మూసుకుని మనమంతా కూడా డ్రామాలు ఆడుతున్నాం. ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తత్వమంతా మాయా ప్రకటితమైనది. స్వామి అన్నిటా స్వామి ఉన్నాడు. ఆయన చెప్పిన మాట మనం తప్పకుండా విని తీరాలి. అదే మనకున్న పరమ లక్ష్యం, పరమ గమ్యం, ఏకైక మార్గం అని అందరికీ తెలుసు. కానీ మనం చేసేది ఏమిటి? కొన్నిసార్లు తెలిసి తెలియనట్టు నటిస్తాం. ఎందుకంటే ఇది గడిచిపోతే చాలే, కాలం ఆయనే, ప్రకృతి ఆయనే, సమస్త నదులు, జలాశయాలు, చర అచర జీవరాశులు సమస్తమునందు ఆ చిన్ని కృష్ణుడు, ఆ బాలుడే ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే కేవలం భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి విశేషమైనటువంటి ఆ యొక్క తత్వంతో స్వామిని మనం ఆరాధిద్దాంలే, కొంత మనం చేసే పాపాలు పోవాలి కదా అనేటువంటి తత్వంతో ఉన్నాం, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే బాగా పాపాలు చేస్తున్నామని మనకి తెలుసు. హార్ట్ ఆఫ్ ద హార్ట్ వీ నో. మనస, వాచ, కర్మణ, 3 రకాల పాపాలు, 3 రకాల పుణ్యాలు. ఇదంతా విన్న తర్వాత ఉద్ధవుడు స్వామిని అడుగుతాడట, స్వామి నీవు చెప్పినటువంటి నీ ఆత్మ జ్ఞానోపదేశం అనేటువంటి నిశ్చిత ఖడ్గంతో నాకున్నటువంటి బంధాలన్నీ పూర్తిగా తెంచివేశావు, ఛేదించినావు. నీకు విధముల ప్రణమిల్లుతున్నాను. ప్రపన్నుడవైన నాకు నీ పాదపద్మముల యందు అనన్య భక్తి కుదురుకునేటట్లు నాకు అనుగ్రహించు. స్వామి యందు మనకు భక్తి ఉండాలి అనేటువంటి దాన్ని కూడా జనింపజేయాల్సింది ఎవరమ్మా? స్వామే. అది ఏ విధంగా వస్తుంది? ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మలు. సంధాత సంధిమాన్ స్థిర, ఏమి డౌట్ లేదు, అన్నిటినీ లింకులు పెడతాడు. మనం ఏ సమయంలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అన్ని కూడా ఆయన చూస్తాడు. అందుకే గచ్చోద్ధవమయాదిష్టో పదర్యాఖ్యం మమాశ్రమం తత్ర మత్పాద తీర్థోదే స్నానోపస్పర్శనై శుచి. అందుకని శ్రీకృష్ణుడు ఉద్ధవంతో చెప్తున్నాడు, ఇక నా ఆదేశం అనుసరించి నీవు నా బదరికా ఆశ్రమానికి చేరుకో. బదరీనాథ్ నారాయణుడు ధామం. నా పాదముల నుండి ఉద్భవించిన గంగా జలాల్లో స్నానం చేసుకుని ఆ తీర్థాన్ని సేవించి అక్కడే ఉండు నువ్వు. అంటే స్వామి ఈజ్ ఆర్డరింగ్ ఉద్ధవ టు గో టు బదరి. మిత్రమా, ఎందుకంటే ఉద్ధవుడు స్వామి యొక్క స్నేహితుడు, అందుకని అంటున్నాడు, మిత్రమా అలకనందా దర్శన మాత్రమునజే నీ పాపతాపాలన్నీ దూరమైపోతాయి. అక్కడ ఉన్నటువంటి నది ఏమిటమ్మా? అలకానంద నది. ఈ క్షలయాలకానందాయ విధూతాశేష కల్మష వసానోవల్ కలాన్యంగ వన్యభుక్ సుఖ నిస్పృహ. నీ పాపతాపాలన్నీ పోతాయి. నార చీరలు ధరించి ఆ వనాల్లో లభించే కందమూల ఫలాలు భక్షిస్తూ ఆనందంతో తేలియాడుతూ ఉంటావు నువ్వు.
అచట నీవు శీతోష్ణాది ద్వంద్వములను సహిస్తూ సరళ స్వభావము గలవాడవై ఉండు, జితేంద్రియుడవై ఉండు. నా యొక్క స్వరూప జ్ఞానం అంతా నీకు చెప్పాను కాబట్టి ఆ విధంగా నీవు అనుసరించి చక్కటి జీవితాన్ని అక్కడ అనుభవిస్తూ ఉండవయ్యా అని చెప్తాడట. ఇంకా ఆయన చూడండి, ఆయన ఏమంటున్నాడు, మత్తోసు శిక్షితం ఎత్తే వివిక్తం అనుభావయన్ మయ్యావేశిత వాక్చిత్తో మద్ధర్మ నిరతో భవ. నేను నీకు ఉపదేశించిన విషయాలు ఏకాంతంలో స్మరించు, మనస్సును దృఢపరుచుకో, నా నామరూపాలు కీర్తిస్తూ నన్ను ధ్యానిస్తూ ఉండు, నన్ను ఆరాధిస్తూ ఉండు. త్రికరణ శుద్ధిగా త్రిగుణాతీతుడవై ఆరాధిస్తే గనక త్రిగుణాతీతుడవై పరమ పదమును చేరుకుంటావు. ఆ విధంగా చెప్పగానే సంసార బంధాల నుండి విముక్తి కలిగించినట్టు శ్రీకృష్ణుని యొక్క ఉపదేశాన్ని అనుసరించి ఉద్ధవుడు స్వామికి నమస్కరించుకుని ప్రదక్షిణం చేస్తాడు. చేసి స్వామి యొక్క పాద పద్మముల యందు శిరస్సును ఉంచుతాడు. ఆత్మీయుల సంయోగ వియోగ ఫలముల వలన కలుగు హర్ష శోకాలకు అతీతుడై ఆ పురుషోత్తముని విడిచిపెట్టి వెళ్ళు సమయంలో ఎంతో ఆర్ద్ర హృదయుడవుతాడట. శిరోనిధాయ శృకలాభిరార్గత్రి. మనమంతా కూడా ఒక బృందంలో ఉన్న వాళ్ళం. ఒకరికి ఏదన్నా కష్టం వచ్చిందంటే అందరం కూడా ఎంతో బాధతో ఉంటాం. మనం బాధపడతాం నిజంగానే, అయ్యో మాతాజీకి అట్లా అయింది, మాతాజీ కుటుంబ సభ్యులకు అలా అయిందని. ఎవరైనా సరే మన బృందంలో కస్తూరి కుమారి గారు కానీ, వనజ మాతాజీ గారు, సందెపూడి పద్మ మాతాజీ గారు, వారి అబ్బాయికి బాగాలేకపోతే అందరం కూడా విశేషంగా ప్రార్థన చేయడానికి ప్రయత్నించాం. మరి ఉద్ధవుడు శ్రీకృష్ణుడు ఎంతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు స్నేహితులు. శ్రీకృష్ణుడు వెళ్ళిపోతాడని తెలుసు ఉద్ధవునికి. ఉద్ధవునికి సమస్తము అప్పచెప్పినట్టు లాస్ట్ వర్డ్స్ అంటారు చూడండి, ఆ విధంగా చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు ఉద్ధవుడు ఎంత భావోద్వేగానికి గురవుతాడు. మనము అందరం కూడా గోపికల్లాగా భావించాలని చెప్పాను నేను. ఎందుకంటే గోపికలు స్వామి బృందావనం నుంచి మధురకు వెళ్ళిపోతున్నాడంటే ఎంతో దుఃఖభరిత హృదయాలతో నుంచున్నారట పాపం చూస్తూ. అయ్యో మా కృష్ణుడు కన్నయ్య వెళ్ళిపోతున్నాడే. నందనందన గోపాల నవనీత చోర గోపాల యదువంశ తిలక గోపాల యశోదానందన గోపాల నందనందన గోపాల నవనీత చోర గోపాల యశోదానందన గోపాల యదువంశ తిలక గోపాల. ఆ గోపాలుణ్ణి తలుచుకుంటుంటే తనువు పులకితమై నయనాలు అశ్రుభరితమైనప్పుడే మనం భగవంతుని ఆ భక్తిలో మునిగి తేలుతున్నట్టు. రాగం తానం పల్లవులు ఏం అక్కర్లేదు, ఇక్కడ కేవలం కావలసింది భక్తి. ఇది ఏ రాగం, ఏ తాళంలో పాడుతున్నా, ఏ శృతిలో పాడుతున్నా ఇవన్నీ పక్కన పెడదాం. కావలసింది భక్తి. భక్తి ఉంటే అన్నీ వస్తాయి, శృతి వస్తుంది, లయ వస్తుంది. కాబట్టి ఉద్ధవుడు ఎంతో ఉద్వేగానికి గురయ్యాడట. శ్రీకృష్ణుడిని వదిలేసి వెళ్ళిపోవాలి. ఆయన పాదాలను తన కన్నీటితో అభిషేకం చేశాడట ఉద్ధవుడు. అంటే ఆ విధంగా కన్నీటి ధారల పరంపర వచ్చేసింది ఉద్ధవునికి. ఎందుకంటే మళ్ళీ గోపాలుణ్ణి చూడలేడు, మళ్ళీ మన కన్నయ్య కనపడడు. ఆయన తన అంశావతారాన్ని వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి న్యశ్వించద్వందపరోప్య ప్రక్రమే చాలా బాధతో ఉన్నాడట ఉద్ధవుడు. శ్రీకృష్ణుని పాద కమలాలను వీడి వెళ్ళడానికి మనసొప్పకపోయినా కూడా స్వామి ఆజ్ఞ కాబట్టి మిగుల పరితప్తుడై వేదన చెప్పనలివి కాకుండా పదే పదే నమస్కరించుకుంటూ శిరస్సున పాదుకలు పెట్టుకుని స్వామి వారివి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడట ఉద్ధవుడు. తతస్తమంత హృది సన్నివేశ్య గతో మహాభాగవతో విశాలాం యథోపదిష్టాం జగదేక బంధునా తపస్సమాస్తాయ హరేరగాద్గతిం. భాగవతోత్తముడైనటువంటి ఉద్ధవుడు ఆ దేవదేవుని స్వరూపమునే మనస్సులో నిలుపుకొని బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. జగద్బాంధవుడైన పరమ పురుషుని ఉపదేశానుసారం అతడు తపస్సునర్చి పరమ పదమును పొందాడు.
ఆయన జ్ఞానామృతాన్ని ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఆ జ్ఞానం అనేటువంటి అమృతం ఎందుకు అంటున్నాం జ్ఞానాన్ని అమృతం అని? జ్ఞాన సాంబారు, జ్ఞాన రసము, జ్ఞాన జిలేబీ రసం, జ్ఞాన చక్కెర పాకం అని ఎందుకు అనట్లే? ఏదో పరమార్థం ఉందిగా, జ్ఞానామృతము అంటాం మనం. అమృతధార బిందు, అమృతధారలు అంటాం స్వామి నామాన్ని. ఎందుకు అంటున్నాం అమృతము అని? ఎందుకంటే ఆ యొక్క అమృతధారలను గ్రోలడం అంటే, స్వామి నామం స్మరించడం అంటే అమరత్వం సిద్ధించినట్టే. అమృతము అంటే ఏమిటి? మరణము లేకుండా చేస్తుంది. మరణము లేకుండా చేయడం అంటే, ఇప్పుడు ఈ జన్మలో మరణం లేకుండా చేస్తుంది అంటే, జనన మరణ చక్రంలో మనం పరిభ్రమించేటువంటి స్థితి నుంచి మనను కాపాడుతుంది. ఇప్పుడు మనం ఏమి పట్టించుకోమండి, కుల్లా బిందాస్ తిరుగుతాం మనం. మన అందరూ అనుకునేటువంటి భాషలో చెప్పాలంటే కుల్లా బిందాస్, మేకింగ్ మెర్రీ, బాగా ఆనందిస్తూ ఉంటాం. నిప్పు మీద అప్పడంలాగా. తర్వాత ఏమవుతుంది? అంతా అయిపోతుంది. స్వామి బాగా చూస్తాడు మన్ని. ఇంకేముంది, వీళ్ళ పరిస్థితి బాగా, వీళ్ళు అదిరి పడుతూ ఉన్నారు. సరే, కానీ ఎంతకాలం ఉంటుందో అంతకాలం. మనకి ప్రారంభ కర్మ, సంచిత కర్మలు ఉన్నాయి కదా, స్వామి కూడా వెయిట్ చేస్తాడు, అవన్నీ కంప్లీట్ అవ్వాలి కదా. మరి అయిన తర్వాత మనకు ఆగామి కర్మల్లో మనకి ఈ లెక్కలన్నీ పడిపోతాయి. పడిపోయి దెబ్బకి మనం ఎక్కడున్నామంటే అక్కడ ఉన్నామనేటువంటి తత్వం మనకు తెలిసి వస్తుంది. కాబట్టి చేసినది మూటగట్టుకుని మనం పోక తప్పదు. పారిపోదాం, ఎట్లా కొట్లా చేద్దాం, తమ్మిని బిమ్మించేద్దాం, కింద మీద పడదాం అంటే అయ్యే సమస్యే లేదు స్వామి దగ్గర. కాబట్టి అందుకే స్వామి అంటున్నాడు, ఈ జన్మ మానవ జన్మని మీరు ఉపయోగించుకోండి. నపారయేహం నిరవధ్య సంయుజాం ససాధు కృత్యం విబుధాయుషాపి యామా భజన్ దుర్జర గేహ శృంఖల సంవృశ్చ తత్వ ప్రతియాతు సాధునా. యథావ్రజ గోపికానాం, గోపికలు ఏ విధంగా స్వామిని స్మరించారో, ఈ దేహం అశాశ్వతము, ఆత్మ శాశ్వతము, ఇవన్నీ కూడా గుర్తుంటాయి. కానీ అదేమిటో పాపకర్మం, అసలు విషయం వచ్చేటప్పటికి మనమంతా కూడా డబేలని కింద పడిపోతాం. అంటే మాయలో చిక్కుకుంటున్నాము. ఆ మాయలో చిక్కుకునేటువంటి పరిస్థితి లేకుండా మనను మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాన్ని స్వామి చెప్తున్నారు. అప్పుడు ఉద్ధవుడు బదరికాశ్రమంలో కూర్చుని ఉండి ఆయనకు ఒక కథ గుర్తొస్తుంది, శ్రీకృష్ణుల వారు చెప్పినది. ఒక బ్రాహ్మణోత్తముడి యొక్క కథ. ఇత్యభిప్రేత్య మనసా హ్యావంచో ద్విజసత్తమ ఉన్ముచ్య హృదయ గ్రంథీన్ శాంతో భిక్షురభూన్ ముని. అవంతి నగరానికి చెందినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నట్టండి. అతడు బాగా అహంకార మమకారాలన్నీ బాగా అనుభవించాడు. తర్వాత అతనికి రాగద్వేషరహితుడై నిర్మల చిత్తుడై సన్యాసాశ్రమం స్వీకరించాడు. ఇప్పుడు అతని చిత్తంలో ఏ వస్తువు మీద, ఏ స్థానం మీద సచచారమహీయమేతాం సంయతాత్మేంద్రియానిలః భిక్షార్థం నగర గ్రామాన్ అసంగో లక్షితో విశత్. ఇప్పుడు అతని చిత్తంలో ఏ వస్తువు మీద, ఏ స్థానం పైన, ఏ వ్యక్తి ఎడల ఆసక్తి లేదట. అతడు తన మనస్సును, తన ఇంద్రియాలను, ప్రాణాలను వశమునందుంచుకుని భూతములను ఉన్నటువంటి నగరాల్లో, గ్రామాల్లో తనను ఎవరు గుర్తింపని రీతిలో కూడా సంచరిస్తూ భిక్షాటనతో జీవనం సాగిస్తున్నాడు. కేచిత్ త్రివేణుం జగృహురేకే పాత్రం కమండులం పీఠం చైకే క్షసూత్రం చ కంధాం చీరాణి కేచన. 3 కాళ్ళ ముసలైపోయాడు. అదేమిటి మాతాజీ 3 కాళ్ళ ముసలంటే ఇది ఏమన్నా జంతువా అనుకోకండి. 2 కాళ్ళు మనకుండేవి, ఇంకో కాలు కర్ర, అది 3 కాళ్ళ ముసలి. 3 కాళ్ళ ముసలితే త్రివేణుం. భిక్షాటన మనరుస్తూ ఆ అవధూత చూసి ఎట్లా ఉన్నాడంటే అందరూ గేలి చేయడం మొదలెట్టారట. అతన్ని పిచ్చివాడులాగా తయారయ్యాడు. అంటే తైల సంస్కారం లేదు, జడలు గట్టిపోయింది జుట్టంతా. ప్రదాయ చ పునస్తాని దర్శితాన్యాద దుర్మునే అన్నం చ భైక్ష్య సంపన్నం భుంజానశ్చ తరిత్తటే. త్రిదండము, భిక్షాపాత్ర, కమండలు ఎత్తుకొని పోతున్నారు అందరూ. ఎందుకంటే పాపం అట్లా కూర్చుని ఉంటున్నాడు, భిక్షాటం చేసుకున్నప్పుడు తింటున్నాడు, కూర్చుంటున్నాడు. పాపం ఆయన ఏమి ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇది నా కమండలం, నా టెంట్, నా భిక్షాపాత్ర అని ఆయనకేమీ లేదు ఆ ఫీలింగ్.
వదిలేశాడు. కొంతమంది ఆసనం తీసుకెళ్లిపోయారు, దర్భాసనం. కొంతమంది రుద్రాక్షమాల తీసుకెళ్లిపోయారు. మూత్రయంచిత పాపిష్టాష్టీవంత్యమూర్ధని యతవాచం వాచయంతి తాడయంతి నవక్తి చేత్. బొంత ఎత్తుకుపోతున్నారు, వస్త్రాలు ఎత్తుకుపోతున్నారు. ఆయా వస్తువులు అందరూ అట్లా పాపం అతను ఏముంటాయి, బొంత ఉంటుంది అంతే. బిచ్చగాడి దగ్గర ఏముంటుంది, బొంత ఉంటుంది. ఆ బొంత కూడా పట్టుకుపోయారు. అతను మాత్రం నిశ్చలుడై లభించిన భిక్షానంతో నదీ తీరానికి చేరి భుజించసాగాడు. అప్పుడు కొంతమంది ఏం చేశారట, అతని మీద మూత్రం పోయడం మొదలెట్టారు. అంటే పాపం పిచ్చివాడు కదా, గేలి చేద్దామని చెప్పి చేశారు. సో మూత్రం పోయడం, మూత్ర విసర్జన చేయడం, మౌనం వహించి ఉన్నాడు ఆయన. దుష్టులు బలవంతంగా అతన్ని మాట్లాడించడానికి ట్రై చేశారు. పద్నంతిరజాత్వం కేచిత్ బధ్యతాం బధ్యతామితి. కొందరు ఇతడు దొంగ సన్యాసి అని చెప్పి చెప్పారు. ఇప్పుడు దొంగ సన్యాసి చూడండి, మహారాష్ట్రలో పాల్ఘర్లో పాప ఇద్దరు సన్యాసుల్ని పట్టుకుని చంపేశారు, కొట్టి కొట్టి చంపేశారు. హిందూ సన్యాసులు. వాళ్ళని అలాగే దొంగ సన్యాసులు పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళని కాదు పాపం. చుట్టుపక్కలంతా ఏదో వేరే ఇతర తత్వాల వారు వచ్చి వారిద్దరిని పాపం నిజమైన సన్యాసులు ఇద్దరిని కొట్టి చంపేశారు. రీసెంట్ గా 1 సంవత్సరంన్నర క్రితం జరిగింది అది. ఇక్కడ కూడా ఇతన్ని కూడా క్షిప్యంతే కేవజానంత హేష ధర్మధ్వజస్యట క్షీణవిత్త ఇమాం వృత్తిం అగ్రహీత్ స్వజనోచిత. మనలో వచ్చినటువంటి దురదృష్టం ఏమిటంటే, సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళం, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే మనమంతా ఐక్యతతో మాట్లాడేటువంటి తత్వం పోగొట్టుకున్నాం. ఏమనుకుంటామంటే అయిపోయిందిలే, జరిగితే జరిగిందిలే. దట్ ఈస్ ద డిఫరెన్స్. అందుకని నిరంతరం అనేక మార్లు మనం పరీక్షకు గురవుతున్నాం. అనేక మార్లు మనం ఎంత పరీక్షకు గురవుతున్నామంటే, నిరంతరం మన ధర్మం అనేక పరీక్షలకు నిలబడుతోంది. ఎందుకంటే మనలో ముఖ్యంగా ఐక్యత లేదు. చాలా ప్రధానమైనది ఏంటంటే ఏకభావం లేదు. మనలో ఎక్కువ ప్రజాస్వామ్యం కూడా. కానీ ఇక్కడ చూడండి, అదే విధంగా దొంగ సన్యాసి కట్టివేయుడు కట్టివేయుడు అని చెప్పి అందరు కలిసి పాప ఆయన పట్టుకుని తాళతో కట్టేశారు. ఆయన ఏం మాట్లాడట్లేదు. అహో ఏష మహాసారో ధృతిమాన్ గిరిరాడివ మౌనేన సాధయత్యర్థం ఐక దృఢ నిశ్చయ. ఇతడు పచ్చి మోసగాడు, ధర్మాత్ముని వలె నటిస్తున్నాడు. పిల్లికి బిచ్చం పెట్టని ఈ లోబి యొక్క ధనాన్ని లాక్కుని స్వజనులు ఇతన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టారని చెప్పి ఇక నానా మాటలు. అంటే అతని కథ ఏమిటో ఎవరికీ తెలియదు, కానీ ఉత్తుత్తగా మాటలు. మన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే, బోడి గుండు తిరుపతి గుండుగల వాళ్ళకు కూడా సీతమ్మ వారికి పెళ్లిలో జడ వేసినట్టు వేసేస్తారు. ఆ మాట ఈ మాట అంతే. నేను ఒక్క మాట సందీపుడు పద్మమాత ఆవిడ నోటంబడి మళ్ళీ ఇంకొక మాట పెడుతుంది. అంటే అట్లా మనుషుల్లో మాట స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి అదే తత్వాన్ని పెట్టుకుని ఇతని రాతిగుండె కొండవలే నిశ్చలుడై తన పనిని సాధింపదలుచుకుని ఉన్నాడు. బహు కపటి మోండివాడు, పైకి కొంగ జపం చేస్తున్నాడు. బకవత్ దృఢ నిశ్చయ. బకము అంటే కొంగ, కొంగలాగా అంత దొంగ వేషాలు వేస్తున్నాడు ఇతను. ఇత్యేకే విహసంత్యే నమన్యే దుర్వాతయంతి చ. ఈ విధంగా పరిహాసం చేస్తూ కొంతమంది అయితే పాపం ఆయన మీద అపానవాయువును కూడా నుంచుని విడుస్తున్నారట పాపం. అంటే బ్రాహ్మణోత్తముడు ఒక అవధూత రూపంలో ఉన్నటువంటి ఆయన్ని, సన్యాసాశ్రమం స్వీకరించిన ఆయన్ని పాపం నానా హింస. ఏవం సభౌతికం దుఃఖం దైవికం దైహికం చేయత్ భోక్తవ్యం ఆత్మనోదిష్టం ప్రాప్తం ప్రాప్తమబుధ్యత. ఆ భిక్షుడు దుర్జనుల వల్ల కలిగిన అవమానాది భౌతిక దుఃఖాలు, శీతోష్ణాదుల వల్ల కలిగిన దైవిక బాధలు, అనారోగ్య కారణంగా ఏర్పడిన దైహిక వేదనలు అన్నిటినీ మౌనంగా సహించాడట. నాట్ ఈవెన్ ఏ సింగిల్ వర్డ్. ఇవన్నీ కూడా తన పురాకృత దుష్కర్మల ఫలమే అని, వీటిని అనుభవింక తప్పదని అనుకున్నాడు. అనేక అవమానాలు, అనేక ఘోరమైనటువంటి నిందలు, చేష్టలు. పరిభూత ఇమాం గాధాం అగాయత నరాధమై పాతయద్భిసధర్మస్థో ధృతిమాస్థాయ సాత్వికీం. అందుకే అన్నా నేను, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ మరియు ఆగామి కర్మ తప్పించుకోలేము. తప్పించుకోనప్పుడు భగవంతుడి యొక్క ధ్యానం ఎందుకు? చేసుకున్నది అనుభవిస్తాం, చేసేది అనుభవిస్తాం, మరి భగవంతుడి ధ్యానం ఎందుకు?
అయితే స్వామి అదే అన్నాడు, ఏదైతే మనము భగవంతుడిని నిరంతరం స్మరిస్తూ, స్వామి తెలిసి తెలియక చేసిన తప్పు దాన్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు, చేస్తూనే పోతూ ఉంటాం, కామా పెడతాం, మళ్ళీ స్వామిని మనం స్మరిస్తూ ఉందామంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఆయన కూడా చక్కటి ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే శ్రీ మహావిష్ణువు. ద బెస్ట్ కాదు, ద ఓన్లీ అడ్మినిస్ట్రేటర్. లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్, ద ఓన్లీ అడ్మినిస్ట్రేటర్, పరిపాలకుడు, రాజు, ధరణీధరుడు, భూధరుడు, రమాకాంతుడు. ఈజ్ ద ఓన్లీ అడ్మినిస్ట్రేటర్. పోర్ట్ఫోలియోస్ డివైడ్ చేశాడు సృష్టి స్థితి లయల కింద. శివుడు, బ్రహ్మ, విష్ణువు ఎవరి పోర్ట్ఫోలియో వాళ్ళు చేయాలి, శాఖలు. లక్ష్మీదేవికి ఆవిడ పోర్ట్ఫోలియో, సరస్వతీదేవికి ఆవిడ పోర్ట్ఫోలియో, కుబేరుడికి ఆయన పోర్ట్ఫోలియో ఆయనకి, అష్టదిక్పాలకులు, సూర్యుడు, చంద్రుడు, దీనంతటినీ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. చాలా మంది అంటారు, కొంతమంది నిజంగా పిడివాదం అంటే ఎలా ఉంటుందంటే గ్రహణాల సమయంలో ఓ టీవీల్లోకి వస్తారు, మాట్లాడుతూనే ఉంటారు. టీవీల వాళ్ళు కూడా పాపం అట్లాగే పెడతారు, ఇటు పాపం నమ్మకం ఉన్నవాళ్ళు, ఇటు నమ్మకం లేని వాళ్ళు. వాళ్ళ ఛానల్ నడవాలిగా, 24 hours నడవాలి, అది యోగ యోగ యోమంటూ. సమస్తము కూడా ఒక గ్రహాలన్నీ కూడా కక్షలో ఉన్నాయి. సూర్యుడు అలాగే ఉన్నాడు, టపీమన్ రాలి కింద పడట్లే. చంద్రుడు అలాగే ఉన్నాడు. ఎక్కడున్నాడయ్యా? స్వామి యొక్క దివ్యతత్వం. ఆ గ్రహాలు అలా ఉన్నాయి, నక్షత్రాలు అలా ఉన్నాయి, టపీయన్ రాలి కింద పడట్లే. ఒక నక్షత్రం ఇట్లా ఊడిపడి మళ్ళీ ఇట్లా వేలాడుతూ, దానికి ఏదో మళ్ళీ సైన్స్ చెప్తారు, శక్తి అని. అమృతవర్షిణి మాతాజీ గారు దాని మోని, ఆ శక్తిని సృష్టించింది ఎవరు? దేవుడు ఉన్నాడా, భగవంతుడు ఉన్నాడా అనేటువంటి తత్వం ఉన్నవారు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏమిటంటే, భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉండబట్టే మనకి ఈ ప్రాణశక్తి, చైతన్య శక్తి, ఈ యొక్క సమస్తమైనటువంటి కార్యక్రమాలు, తత్వాలు ఉన్నాయి. ఈ భిక్షుకుడు తన ధర్మం నుండి పతనం అవ్వలేదు. నాయం జనో మే సుఖ దుఃఖ హేతు నదేవతాత్మా గ్రహ కర్మకాల మనఃపరం కారణమామనంతి సంసార చక్రం పరివర్తయేద్యత్. నా సుఖ దుఃఖాలకు ఈ మనుష్యులు, దేవతలు, శరీరము, గ్రహాలు, కర్మ, కాలము ఏవి కారణాలు కాదు. ఇది తత్వం భగవంతుడు ఉద్ధవునికి చెప్పింది. ఫైనల్ వర్డ్స్ ఆఫ్ కృష్ణ. ఇది ఒక్కటే మెయిన్. నా సుఖానికి నాకేదో ఒక ఆనందం కలిగింది, దానికి మంగమ్మ మాతాజీ కారణం. ఆవిడ చక్కటి పలుకులు పలికారు నా గురించి, చాలా ఆనందపడిపోయారు. లేదా వరలక్ష్మి మాతాజీ ఏదో అన్నారు, నేను చాలా బాధపడ్డా. సో నా సుఖ దుఃఖాలకు ఈ మనుషులు, దేవతలు, లేదా నా భర్త, నా అత్తగారు, ఆడబిడ్డలో, పిల్లలో అలా కారణం అని అనుకోకూడదు. దేవతలు, శరీరము, గ్రహములు, కర్మ, కాలము ఏవి కారణాలు కాదు. జీవుడు జనన మరణ రూప సంసార చక్రంలో పరిభ్రమించడానికి మనస్సే కారణం. మనం ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా మనం అనుభవిస్తాం. మనసులోని మర్మమును తెలుపువో మానరక్షక మరకతాంగ నా మనసులోని మర్మము నా ఇనకులాప్తని వేగ. స్వామి తప్ప ఇంకెవరున్నారు? మనస్సులో మర్మము, మన మనస్సులోనే ఉంటుందంతా, కథ అంతా కూడా ఇక్కడే ఉంది. వాస్తవంగా మనస్సు మిగుల బలీయమైనది. మనోగుణాన్ వై సృజతే బలీయ తతచ్చ కర్మాణి విలక్షణాని. దానివల్లే విషయాలు, దానివల్లే కారణమైన గుణాలు, వృత్తులు అన్నీ ఏర్పడుతున్నాయి. ఆ కర్మలను బట్టే మనకు వచ్చేటువంటి గతులు, దేవ మనుష్య తిరియగాది జన్మలు వస్తున్నాయి. మనసు యొక్క వృత్తుల ద్వారానే కర్మ పరంపర సాగుతోంది. మనం అనే సోకాల్డ్ సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మనస్సు. ఆత్మకు కర్మలతో ఎట్టి సాంగత్యము ఉండదు, అది విజ్ఞాన స్వరూపం. అది
ఆత్మ చైతన్య శక్తి, అది చైతన్య స్వరూపం, శుద్ధ బ్రహ్మ ఆనందమయ స్వరూపం. అది నిరంతరము జీవుని అంటిపెట్టుకునే ఉంటుంది. ఇట్లా వెంటనే ఉంటుంది, మనతో పాటే సాక్షిగా ఉంటుంది. అది ఆత్మ మనలో ఉన్నటువంటి సాక్షి, ఎవిడెన్స్. మనం చేసే పాపాలు గాని పుణ్యాలు గాని, మన ఆలోచనలు, మాటలు, చేష్టలు, ఆల్ డీడ్స్, ఆల్ కర్మాస్, ఆల్ యాక్షన్స్, ఆల్ వర్డ్స్, ఆల్ థాట్స్, అన్నిటికీ కూడా సాక్ష్యం ఆత్మ. దాన్ని కనుగప్పి మనం ఏదన్నా చేద్దామంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. కానీ జీవుడు అహంభావ కారణంతో మనస్సును తోడు తీసుకుని మనకు మనమే బందీలైపోతున్నాం. మనస్సుకు వసుడై జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తున్నాం. దానం స్వధర్మో నియమో యమశ్చ శృతం చ కర్మాణి చ సద్వ్రతాని. అనేక కర్మలు చేస్తూ ఉంటాం మనం, శుభకర్మలు, దానాలు చేస్తాం, ధర్మాలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, యాగాలు చేస్తాం, పూజలు చేస్తాం, వేదాధ్యయనం చేస్తాం, బ్రహ్మచర్యాది ఇత్యాది శ్రేష్ఠ వ్రతాలు చేస్తాం, సత్యనారాయణ వ్రతాలు చేస్తాం, వరలక్ష్మి వ్రతాలు చేస్తాం, కైలాసగోరు నోము చేస్తాం, నందికేశుడు నోము ఉంది, అది కూడా చేస్తాం. కానీ మనస్సును ఇతర వృత్తుల నుండి మరలించి భగవంతుని యందు లగ్నం చేయటే పరమ యోగం. పరోహి యోగో మనస సమాధి. మనం పూజ చేస్తుంటే ఎట్లాంటి ఫీలింగ్ కలుగుతుంది? ఫస్ట్ భగవంతుడు చేస్తున్నాం అనేది అదొక 10%, 0.99% ఏదో ఆ పర్సెంట్ కలుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? వనజ మాతాజీ గారు పూజ చేస్తున్నారు. ఫస్ట్ కూతుళ్ళు వాళ్ళని పిలవాలి, చుట్టాలను పిలవాలి, వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకి ఈ ప్రసాదాలన్నీ పంచాలి, వచ్చిన వాళ్ళు మన్ని మెచ్చుకోవాలి. మనం బాగా చేసామని అంటుంటే సంతోషం, బాగా చేశారు చేయలేదని ఏం చెప్పకుండా బాగా మింగేసి వెళ్ళిపోయారు, ఏం మాట్లాడలేదు అసలు. న్యాచురల్ ఫీలింగ్స్ ఇవన్నీ మనందరికీ కూడా, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలిగేటువంటి న్యాచురల్ ఫీలింగ్స్ ఇవి. తప్పని అన్ను, కానీ అవి తప్పులు. ఎత్తి చూపడం లేదు, మనకు మనం మిర్రర్ పెట్టుకుని చూసుకుంటున్నాం. వాట్ ఆర్ వి డూయింగ్? పాపం ఎవరో చక్కటి వాళ్ళు ఏదో పూజ చేసుకున్నారు, మనం కొబ్బరికాయ ఇచ్చి అరటిపళ్ళు అక్కడ పెట్టి కొంచెం పులిహార కొంచెం ప్రసాదం తిని వెళ్ళిపోయారు అనుకోండి, ఏం మాట్లాడలేదు అసలు. ఏమిటో ఇంకోళ్ళు ఉంటారు పక్కన ఎక్కిచ్చేవాళ్ళు మనకి చెవుల్లో. మనస్సు రాగాదులచే కలుషితం కాక ప్రశాంతమై ఉన్నప్పుడు దానాదులచే సాధించవలసినది ఏముంటుంది? ఇంకా మనం పూజ చేసామంటే ఫలితం రావాలి. వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళకి పెట్టామా లేదా, వాళ్ళు మనం చూసారా లేదా, ఈ తత్వాలన్నీ ఉంటే పూజ ఫలితం ఉండదు. మనోవసేన్యేహ భవన్ స్మదేహ. అయ్యో ఎంత కష్టం మాతాజీ, ఇలా అయిపోతే అసలు ఏం పట్టించుకోకపోతే అసలు మన గురించి మన ప్రెస్టేజ్ ఏంటి మాతాజీ? అదే తప్పు. అహంకార మమకారాలు ఉండడమే తప్పు. మనది అంటూ ఏదీ లేదు, నాది నీది ఏది. హూ am I, వాట్ am I, హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ వస్తే దెన్ ఆటోమేటిక్ గా మన ఈ ట్యూబ్లైట్ వెలుగుతుంది. ఈ ఫ్లోర్ లో ట్యూబ్లైట్ ఉంది, టాప్ ఫ్లోర్ లో. అది మిణుకు 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 అంటుంది తప్ప ఆ లైట్ రావట్లేదు. చోకు మార్చాను, స్విచ్ మార్చాను, వైర్లు మార్చాను, ఎన్ని మార్చినా ఇక్కడ వెలుగు రావట్లేదు. ఏం చేయాలి? బల్బు మార్చాలి. అది ఒకసారి వచ్చే బల్బే, అది మాటికి మార్చే బల్బు కాదు. ఉన్నదాన్ని వెలిగించుకోవాలి మనం. ఏం చేయాలి మరి పరిస్థితి? భీష్మో హి దేవ సహస సహీయాన్ యుంజాత్ వశేతం సహి దేవదేవః. మనస్సు వశమైతే ఇంద్రియాలు అన్నీ కూడా వశమవుతాయి, అదుపు చేస్తాం. మనస్సును నిగ్రహింపగలిగేది ఎలాగయ్యా అంటే, మన మనస్సును దాని మీద పెడితేనే మనం కంట్రోల్ చేసుకోగలం. సింపుల్ లాజిక్ అది. ఈ టైంలో ఈ విధంగా చెయ్యాలి అనేటువంటిది నిజంగా నిగ్రహించుకున్నాం అందరం కూడా. అందుకే బృంద సభ్యులందరికీ మరొక్కసారి నమస్కారాలు. ఎందుకంటే ఈ టైంలో మనం ఇది చేయవలసిందే అని మనస్సును దృఢీకరించుకున్నాం. సో వీఆర్ ఆల్ డిటర్మైన్డ్, కమ్ వాట్ మే. అన్ని పనులు పక్కన పెడదాం, వి విల్ అటెండ్ టు దిస్ వర్క్. కమ్ వాట్ మే, ఎన్ని పనులైనా ఉండని, ఐ హ్యావ్ టు డూ దీస్ సెషన్స్. వీ హ్యావ్ టు
గో త్రూ ది సెషన్స్ అనేటువంటి తత్వంతో ఉన్నాం మనం. సో ఫస్ట్ స్టెప్ లో మనం విజయం సాధించినట్టు. స్వామి చెప్పిన సత్సంగం, స్వామి చెప్పిన మార్గంలో దృఢ చిత్తంతో ఉన్నాం. అక్కడ దాకా నిర్మలమైనటువంటి సత్యమైనటువంటి మనస్సుతో ఉన్నాం. ఫస్ట్ స్టెప్ దాటాం. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమిటి? మన మనస్సును మనం దృఢీకరించుకున్న తర్వాత స్వామి మీద పెట్టాలి. ఇప్పుడు అప్పుడు ఈ యొక్క ఇంద్రియ వికారాలు, మనోవికారాలు, ఆ క్లేశాలు, కల్మషాలు, మనిలాలు ఇవన్నీ కూడా రావు. దేనో దాని మీద పెడితేనే కదా మన మనసు ఎక్కడో ఒకడో స్థిరీకరించాలి. మనం కాన్సన్ట్రేషన్ ఉత్తగా బ్లాంక్ గా కూర్చోలేం కదా. సరే 6:30కి జాయిన్ అవుతున్నాం, తర్వాత ఏం చేయాలి? మీరు సైలెంట్, నేను సైలెంట్ అనుకోండి, అప్పుడు ఏంటి? నో రిజల్ట్. సో అప్పుడు మనం అంతా చేసేది ఏమిటి? భగవంతుడి తత్వాన్ని, ఆయన మాటలను తెలుసుకుంటూ ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రక్రియ ముందుకు సాగుతోంది. అప్పుడు మనందరం కూడా మన ఇంద్రియాలను ఈ సమయంలో వశంలో పెట్టుకుంటున్నాం. ఇదే పరిస్థితి దినమస్తమానం కూడా ఉండాలి. ఏ విధంగా అయితే ఇప్పుడు ఇంద్రియాలు కంట్రోల్ అవుతున్నాయో, ఏ విధంగా అయితే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామో, ఆ ప్రయత్నం దినమస్తమానం జరగాలి, రోజంతా కూడా జరగాలి. అయిపోయింది, సెషన్ అయిపోయింది. ఆవిడ 7:30 అంటే 8 దాకా చెప్తుంది. ఆవిడ 8:15 దాకా అయిపోయిందమ్మయ్య. ఇక మొదలు మన మన ఒరిజినల్ టాలెంట్ మనం ప్రదర్శించామనుకోండి, గోకర్ణోపాఖ్యానం లాగా జరుగుతుంది. ఫలితం ఉండదు. ఫలితం ఉండాలి. ఇప్పుడు 8:15 అయిందా, 8:30 అయిందా, ఇక సెషన్ అయిపోయిందా, స్టార్ట్. విల్ షో అవర్ టాలెంట్. మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీస్ కింద ఉన్నాం అనుకోండి, చాలా డిఫికల్ట్. వింటున్నది ఆకలింపు చేసుకోవాలి, ఆకలింపు చేసుకున్నది అమలు పరచాలి. దానికి రిపీటెడ్ గా మనం చాంటింగ్ చేస్తూ ఉండాలి. ఆ శక్తి ఉన్నట్టుండి ఆ యోగ శక్తి వచ్చేసి మనమంతా కూడా యోగతత్వంతో అయిపోతామంటే అవ్వదు. ఎందుకంటే మనకు ఉండేటువంటి ఆ బలహీనతలు అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. అందుకే అంటున్నాడు స్వామి, తం దుర్జయం శత్రుం అసహ్య వేగం అరుంతుదం తన్న విజిత్య కేచిత్ కుర్వంచ సద్విగ్రహమత్రమర్చే మిత్రాణ్యుదాసీ నరిపోన్ విమూఢ. వాస్తవంగా మనస్సు దుర్జయం అనగా జయింపరాని శత్రువు. అందుకే ఎవరికైనా ఎవరు శత్రువు అంటే మనసే శత్రువు, ఆ మనసే మిత్రుడు కూడా. శత్రువు వల్లే అది దుఃఖప్రదము. కేవలం దేహమునే కాక అది ఆయుపట్టులను కూడా వేధిస్తూ ఉంటుంది. కాబట్టి మనిషి ఈ మనస్సు అనే దాన్ని జయించాలి. కానీ మూర్ఖులు ఏం చేస్తారు? దీన్ని జయించడానికి ప్రయత్నించరు సరికదా. ఇతరులతో అనవసరంగా కలహిస్తూ దేహం మనో మాత్రమిమం గృహీత్వా మమాహమిత్యందధియో మనుష్య ఏషోహమన్యోయమితిమభ్రమేణ దురంతపారే తమసి భ్రమంతి. సాధారణంగా మనమంతా కూడా బుద్ధి అంతా కూడా మసకబారి ఉంటుందిట, స్వామి అంటున్నాడు. అందువల్ల వారు మనకల్పితమైన ఈ శరీరమును నేను, నాది, నేను చెయ్యాలి, నాది, ఇదంతా, ఇవన్నీ నావే, ఇదంతా నాదే, ఇదే నేను, నేనే ఇది, అంతులేని అజ్ఞాన అంధకారంలో పరిభ్రమిస్తూ ఉంటాంట మనమంతా కూడా. సుఖ దుఃఖాలకు మానవుడే కారణం అని భావించినప్పుడు ఇక్కడ అతనితో ఆత్మకేమి సంబంధం ఉంటుంది? పంచభూతాత్మకమైన శరీరమే సుఖ దుఃఖాలకు కారణం, భోగాలను కూడా అనుభవిస్తుంది. భోజనం సమయంలో ఎప్పుడైనా మనం నాలుకతో నాలుక కొరుకుపడింది అనుకోండి పళ్ళతో, అప్పుడు ఏమనుకుంటాం? ఎవడో మన తిట్టుకుంటున్నాళ్లే అనుకుంటాం. జనరల్లీ పెద్దవాళ్ళు అంటారు, తద్వేదనాయాం కథమాయ కుష్యేత్ జిహ్వాం క్వచిత్ సందశతి సదద్భి. మన నాలుగు కోసుకుంటే మనం ఇంకోళ్ళని బ్లేమ్ చేస్తాం. జీవుని దుఃఖానికి దేవతలే కారణమని భావిస్తే వాటితో ఆత్మకు ఎట్టి సంబంధం ఉండును. ఎందుకంటే సకల శరీరాలందు కూడా ఇంద్రియ అధిష్టాన దేవతలందరూ ఒకటే. ఆత్మయే సకల సుఖాలకు దుఃఖాలకు హేతువని భావిస్తే అది పురుషుని అంటే వేరు కాదు. ఆత్మ నిత్యమైనది, అది తప్ప తదితరములన్నీ మిథ్యే. అదే ఆనంద స్వరూపం ఆత్మ. అప్పుడు జీవుడు ఎవరిని బ్లేమ్ చేయాలి? ఇప్పుడు సంబడి షుడ్ బి బ్లేమ్డ్ కదా. మనకు సుఖం వస్తే సంతోషిస్తాం, మనదే గొప్పతనం. దుఃఖం వస్తే మంగమ్మ మాతాజీ రెస్పాన్సిబుల్, లేదా పిల్లలు రెస్పాన్సిబుల్, భర్త రెస్పాన్సిబుల్.
సుఖ దుఃఖాలకు కర్మలే కారణమని భావిస్తే వాటితో ఆత్మకు ఎట్టి సంబంధము లేదు. కర్మాస్తు హేతు సుఖ దుఃఖయోశ్చేత్ కిమాత్మనాస్తత్తి జడాజడత్వే దేహస్వచిత్ పురుషోయం సుపర్ణ కృత్యేత కస్మై నహి కర్మ మూలం. జడము చేతనము అనేటువంటి రెండు రూపాల కలయికతో కర్మ సంభవం అవుతుంది. జడము చేతనము. జడము అంటే నో మూమెంట్, చేతనము అంటే డైనమిక్, స్టాటిక్ అండ్ డైనమిక్. పక్షి రూపంలో ఉండేటువంటి ఆత్మ పూర్తిగా నిర్వికారం, సాక్షి మాత్రం అయింది అంతే. దేహము జడము అచేతనము. అందువల్ల కర్మలకు ఆధారమే లేనప్పుడు ఇక జీవుడు ఎవరిపై కోపగించుకుంటాడు? సుఖ దుఃఖాలకు కాలమే హేతు అని భావిస్తే ఆత్మయే కాలస్వరూపం. కాబట్టి ఆత్మ వల్ల ఆత్మకు కష్టం ఎట్లా కలుగుతుంది? కాబట్టి స్వామి అంటుంది ఏమిటంటే, నేను నాది అనేటువంటి అభిమానం ఏర్పడకుండా దానివల్ల ఏర్పడే రాగద్వేషాల నుంచి జయించి, ఈ రాగద్వేషాలతో జనించేటువంటి కర్మలే ఈ సుఖ దుఃఖాలకు కారణం అనేటువంటి జ్ఞానాన్ని కలిగించుకుంటే ఎవరి వల్ల ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ భయం అనేది ఉండదు. తమో ముకుందాంఘ్రి నిశేషనైవ మనసా వాచా కర్మన ముకుందుణ్ణి తలుచుకోవాలి, మురహరిని తలుచుకోవాలి, మాధవుని తలుచుకోవాలి, మధుసూదనుణ్ణి తలుచుకోవాలి. తలుచుకుంటున్నామా? ఫస్ట్ టైం తలుచుకుంటున్నప్పుడు కొంచెం ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగ్ ఎఫెక్ట్ బాగుంటుంది. మధ్యలో వచ్చేటప్పుడు కొంచెం నీరసిస్తాం. మళ్ళీ ఎవరో ఇట్లా ఇట్లా చెప్పగానే వెంటనే మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి మళ్ళీ మనం స్వామిని తలుచుకుంటూ ఉంటాం. మనకు ఉండేటువంటి 3 అవస్థలు, స్వప్న సుషుప్త జాగృత అవస్థలు అన్నిటిలోనూ కూడా నిరంతరం స్వామిని స్మరించుకుంటూ ఉండటం, అదే కాన్సన్ట్రేషన్, ధారణ, ధ్యానము. అష్టాంగ యోగముల్లో ఒక యోగం అది. నిరంతరం నామస్మరణ, నిరంతరం ఆ ధారణ చేయడం, ధ్యానం చేసేటువంటి ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్ డెవలప్ చేసుకోవడం. దానివల్ల నిజంగా చదివేటువంటి పిల్లలకు కూడా ఉపయోగం అది. అందుకే భగవద్గీత, భాగవతం, రామాయణం, భారతం, సుందరకాండ ఇవన్నీ కూడా లేటు వయసు వారికి కాకుండా యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ పెడితే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనేటువంటిది తత్వం. ఇట్ ఈస్ నాట్ ఫర్ లేటు వయసు వాళ్ళు. 50-60స్కి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేసేది ఏముంటుంది? అట్లీస్ట్ మన బీపీలు, డయాబెటీస్లు కంట్రోల్ అవుతాయి. బట్ యంగ్ ఏజ్ నుంచి అది డెవలప్ అయితే, యంగ్ ఏజ్ అంటే జోషిత్ మాతాజీ, నిఖిత, ఈ ఏజ్ నుంచి స్టార్ట్ అయితే దట్ ట్రావెల్ విల్ బి ఏ వెరీ లాంగ్ ట్రావెల్. దృశ్య, అమృత ఇట్లా. నిర్విద్య నష్ట ద్రవిణో గత క్షమ ప్రవ్రజ్యగాం పర్యటమాన ఇత్థం. ఆ బ్రాహ్మణుని యొక్క ధనం నష్టపోయింది, క్లేశాలు పోయినాయి, సంసారంలో సన్యాసిగా తిరిగాడు, మౌని అయిపోయాడు, అవధూత అయ్యాడు. కానీ అందరూ నన్ను అవమానించారు అనేటువంటి చిత్తభ్రమ కలగలేదట అతనికి. అందరూ నన్ను దూషిస్తున్నారనేటువంటి చిత్తభ్రమ కలగలేదు. ఎందుకంటే ఆయన తన మనోవృత్తులన్నిటినీ కూడా బ్రాహ్మణోత్తముడు స్వామి యందు లగ్నం చేశాడు. వీరంతా కూడా హింసిస్తోంది నా శరీరాన్ని, ఈ పాపిష్టి శరీరానికి ఈ హింస తప్పదు, ఈ అవమానం తప్పదు, ఈ దుర్వ్యధ తప్పదు. కానీ జరగాల్సింది ఏమిటి? ఇక్కడ స్వామి యొక్క విశేషమైనటువంటి ఆ సత్వస్థితిని సాధించాడు ఆ బ్రాహ్మణుడు. ఎవరు ఏదైనా చేసుకొని నేను ఇదే విధంగా ఉంటా, నా యొక్క తీరుని స్వామి యందే నా మనస్సును లగ్నం చేస్తా. వాళ్ళు చేస్తోంది, వాళ్ళు ఉమ్ముతున్నారో, మూత్ర విసర్జన చేస్తున్నారో, అపానవాయువు విడుస్తున్నారో, హింస పెడుతున్నారో, అన్ని కొట్టేస్తున్నారో, దొంగతనం చేస్తున్నారు, ఏది చేసినా ఈ శరీరానికే తప్ప నాట్ టు దిస్ ఆనందమయ తత్వమైనటువంటి ఆత్మకు కాదు. స్వామి అక్కడున్నాడు మనలో. ఉన్నప్పుడు ఇంకా భయం దేనికి, బాధ దేనికి, చింత దేనికి, వ్యధ దేనికి? అందుకని భాగవతోత్తముడైనటువంటి ఉద్ధవుడు ఆ దేవదేవుని చెప్పినటువంటి మాటలు మళ్ళీ తలుచుకుని తపస్సు చేసి మళ్ళీ పరమపదాన్ని పొందాడు. తుమ్మెద ఏం చేస్తుంది? వేరువేరు పువ్వుల నుండి మకరందాన్ని తెచ్చి లోకానికి పంచిస్తుంది, తేనెనిస్తుంది. అది
ఈ విధంగా వేదాలతో ప్రకాశితమై సంసార భయాన్ని తొలగించేటువంటి భవభయమపహత్తుం జ్ఞాన విజ్ఞాన సారం నిగమ కృదుపజత్రే భృంగవద్వేదసారం అమృతముదధితశ్చాపాయ యద్భృత్యవర్గాన్ పురుషం వృషభమాద్యం కృష్ణ సంజ్ఞం నతోస్మి. స్వామి భగవద్గీతలో గాని ఉద్ధవ గీతలో గాని పురాణాలలో గాని వేదాలలో గాని ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాడంటే, ఈ అమృతాన్ని బాగా మదనం చేసిన తర్వాత అమృతం వచ్చింది. ఆ అమృతాన్ని తన భక్త సమూహమైనటువంటి దేవతలకు పానం చేయించాడు. పరమ పురుషుడు ఆదినారాయణుడు జగత్కారణుడైన శ్రీకృష్ణ పరమాత్మనకు పదే పదే ప్రణమిల్లాడు. ఎందుకంటే ఉద్ధవుడు శ్రీకృష్ణుడు అంత దివ్య తత్వాన్ని చెప్పాడు. ఎవరైనా కూడా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు అంటారు. అరటిపండు లాగా ఇవ్వలేదు, ఒలిచాడు, చక్కగా ముక్కలు కట్ చేశాడు, నీట్గా చక్కగా ఏదో విధంగా మనం అంతా ఆరగించేటట్టు చేశాడు స్వామి. ఒక్కొక్క పురాణంలో ఒక విశేష కథాగమనంతో ఒక విశేష తత్వం ఉంది అసలు. అందుకే పురాణాలు గాని వేదాలు గాని ఆ మంత్ర పఠనం గాని తెలుసుకోవాల్సినటువంటి విశేషం. భాగవతోత్తముడైన ఉద్ధవుడు బదరికాశ్రమానికి చేరిన పిమ్మట స్వామి ద్వారకా నగరంలో ఏం చేశాడంటే, యాదవ కులం అంతా కూడా బ్రాహ్మణుల శాపానికి గురైపోయింది. యదువంశ శిరోమణి అయిన శ్రీకృష్ణుడు సకల జనులకు నేత్రానందదాయకమైన తన లీలామూర్తిని ఉపసంహరించాడు. అంటే తన అవతారాన్ని సమాప్తం చేయడానికి ఉపక్రమించాడు ఆయన. ప్రత్యాక్రష్టుం నయనమబలా యత్ర లగ్నం న సేకుః కర్ణావిష్టం న సరతి సతతో యత్ సతామాత్మలగ్నం యత్ శ్రీవాచాం జనయతి రతిం కిం ను మానం కవీనాం దృష్ట్వా జిష్ణోర్యుధిరధగతం యచ్చ తత్సామ్యమయ్య. గోపికలు మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా స్వామి యొక్క రూప లావణ్య వైభవాలను కనులారా దర్శించిన పిమ్మట ముగ్ధులై స్వామి నుండి వారి చూపులను తీసుకోలేకపోతున్నారట వెనక్కి. ఎంతో భక్తి తత్వంతో ఉన్నారు వారు. ఆ ప్రభువు యొక్క లీలలు వింటున్నారు. గిరిధర గోపాల బాలా గిరిధర గోపాల గిరిధర గోపాల నందకిషోరా. స్వామి లీలలు తనివి తీరవు. ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఆ రుక్మిణీదేవి యజ్ఞపత్తులు తమ మనస్సుల్లో ముద్రితములైన ఆ స్వామి యొక్క మహిమలను మర్చిపోలేకుండా ఉన్నారట. ఆ ప్రభు యొక్క తనులాలిత్యాలను ఎంతగా వర్ణించినా కూడా, ఎందుకంటే స్వామి రూపం అంత విశేషమైనది. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. నల్లనివాడు పద్మనయనంబులవాడు. ఆ స్వామిపై అనురాగం దినదినాభివృద్ధి జరుగుతోందట. ఆ పరమ పురుషుని ఔన్నత్యం ప్రస్తుతించిన కారణంగా లోకంలో వారి యశోగౌరవాలు ఇనుమడించే. కురుక్షేత్ర యుద్ధ రంగంలో అర్జునుని రథసారథి అయినటువంటి శ్రీకృష్ణ భగవాన్ని దర్శిస్తూ అసువులను వీడినటువంటి యోధులు సారూప్య మోక్షం పొందారు. తెలుసా మీకు? కురుక్షేత్రంలో స్వామిని చూస్తూ మరణించిన వారు ఉంటారు చూడండి. కౌరవుల వైపు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు స్వామిని చూస్తూ మరణించిన తర్వాత స్వామి యొక్క సాయుధ్యం పొందారు. అంటే స్వామి యొక్క గొప్పతనం అంత గొప్ప విశేషమైనది, పవిత్రమైనది, పావనమైనది, అమోఘమైనది. దివి భువ్యంతరిక్షే చ మహోత్పాతాన్ సముద్ధితాన్ దృష్ట్వా సీనాన్ సుధర్మాయాం కృష్ణ ప్రాహయదూనిదం. భువిలో, దివిలో, అంతరిక్షంలో పెక్కు ఉత్పాతాలు, అపశకునాలు రావడం మొదలెట్టినాయిట. వాటిని చూసిన తర్వాత కృష్ణుడు యదు వంశీయులతో అన్నాడట, యాదవ శ్రేష్ఠులారా, ఏతే ఘోరా మహోత్పాత ద్వారత్వాం యమకేతవ. చాలా ఉత్పాతాలు చూస్తున్నాను.
చాలా దురదృష్టకరమైనటువంటి అశుభ పరిణామాలు చూస్తున్నాను. ఇవి యముని యొక్క ధ్వజము వలె అరిష్ట సూచకాలు కనుక మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండవద్దు. కాబట్టి మీరందరూ కలిసి స్త్రీలు, బాలురు, వృద్ధులు వెంటనే శంఖోద్ధార క్షేత్రం అని దానికి వెళ్ళిపోండి. మనం మాత్రం ప్రభాస తీర్థానికి వెళ్ళిపోదామని ఆయన అక్కడ ఉన్నటువంటి కొందరు పెద్దలతో, యదువంశంలో పెద్దవారు ఉంటారు కదా మహానుభావులు, వారితో చెప్తున్నారు. పశ్చిమ వాహిని అయినటువంటి సరస్వతీ నది అక్కడ సముద్రంలో సంగమించు విషయం మీరందరూ ఎరుగుదురు కదా. త్రియో బాలాశ్చ వృద్ధాశ్చ శంఖోద్ధారం వ్రజంతిత వయం ప్రభాసం యాస్యామ్యో యత్ర ప్రత్యక్ సరస్వతి. పశ్చిమానికి ఫ్లో అవుతుందిట సరస్వతీ నది. ఆ పశ్చిమ తీరంలో ఉన్నటువంటి సముద్రంలో కలిసేటువంటి ఆ సరస్వతీ నది సంగమించేటువంటి విషయం తెలుసు కాబట్టి ఆ సరస్వతీ నది సంగమించేటువంటి ప్రభాస తీర్థం స్నానాలు ఆచరించి పవిత్రులమై మనమంతా ఉపవాసం చేద్దాం. ఏకాగ్ర చిత్తులమై దేవతలకు అభిషేకం చేసి చందనాది లేపనాలతో కుసుమాక్షతాది లేప్యములతో పూజా ద్రవ్యాలతో మనం స్వామిని మనం ఆరాధిద్దాం, దేవతలందరినీ మనం పూజిద్దాం అని యదువంశ పెద్దలతో చెప్తారట స్వామి. ఇక అప్పుడు ఆయన ఏం చేశాడంటే మొత్తం బ్రాహ్మణాస్తు మహాభాగాన్, బ్రాహ్మణులందరికీ కూడా విశేషంగా గోవులు, భూములు, బంగారం, వస్త్రాలు, గజాలు, అశ్వాలు, రథాలు, గృహాలు అన్నిటినీ దానమునర్చాడు. యదువంశీయులారా ఈ విధానంలో పాటించి అరిష్టాలన్నీ తొలగిపోతాయి, సకల శుభాలు చేకూరుతాయి. వాస్తవంగా చూడండి స్వామి చెప్పిన మాటలు, దేవ ద్విజగవాం పూజా భూతేషు పరమోభవ. దేవతలకు, బ్రాహ్మణులకు, గోమాతలకు పూజించడం వల్ల ప్రాణులకు సర్వోత్తమమైన కళ్యాణకారకమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పలుకులు విన్న తర్వాత యదువృద్ధులంతా కూడా తథాస్తు అని పలికి ఆమోదం చెప్పి అందరూ ద్వారా నౌకల ద్వారా సముద్రం దాటి రథాది వాహనాలతో ప్రభాస తీర్థానికి చేరుకున్నారు. ప్రభాస తీర్థం చేరుకున్న వెంటనే స్వామి యొక్క ఆజ్ఞ మేరకు మంగళకృత్యమైనటువంటి శాంతి పాఠాలన్నీ తతస్తస్మిన్ మహాపానం పపుర్మైరేయకం మధు దిష్ట విభ్రంశి తతయో యద్రవైర్భష్యతే మతి. శాంతి పాఠాలు, మహాయజ్ఞాలు, హోమాలు అవన్నీ కూడా వారు చేయడం మొదలెట్టారు. కానీ విధి ప్రేరణతో బుద్ధి భ్రష్టమైన వారు ఏం చేశారు, మైరేయకము అనేటువంటి మద్యాన్ని అపరిమితంగా సేవించారు. ఆ మద్యం తాగడం వల్ల వారి వివేకం నశిస్తుంది. తీవ్రమైన మదిరాపానంతో వారు మత్తులో మునిగి మదోన్మత్తులై యదువీరులు ఎవరైతే కృష్ణ మాయా ప్రభావంతో మూఢులై పరస్పరం పోట్లాడుకోసాగారు. అంటే రెండు వర్గాల కింద మారిపోయారు యదువంశం అంతా. కృష్ణుడు చెప్పింది వినేవారు, కృష్ణ మాయా ప్రభావంతో మూఢులైనవారు. అంటే యదువంశం నాశనం అవ్వాలిగా, ఏదో మార్గం. పతత్పాతాకే రథకుంజరాధిభి ఖరోష్ట్రగోభి మహిషైర్నరైరపి మిధ సమేత్వాశ్వతరైశ్చ దుర్మదా న్యహంసరైర్దద్భిరివ దిపానవే. ఆ మూఢులంతా ఏం చేశారంటే ఈ మద్యపానం చేసినటువంటి యదువీరులు ఎవరైతే ఉంటారో ధనుర్బాణాలు, ఖడ్గాలు, బల్యాలు, గదలు, తోమరాలు, కత్తులు పరస్పరం కొట్టుకోసాగారు. వాళ్ళకి వాళ్ళే ఒక గ్రూప్ మొత్తం బాగా తాగేశారు. తాగేసిన తర్వాత మద్యపానం అంతా, ఆ మత్తు పానీయం పేరు కూడా మైరేయకము అనేటువంటి ఒక మద్యం, అంటే చెరుకు రసంతో సిద్ధపరచబడినటువంటి మద్యం అంటది. ఆ మైరేయకం అనే దాన్ని చాలా పెద్ద మోతాదులో తీసేసుకున్నారు ఒక్కొక్కళ్ళు. తీసుకుని ఈ కత్తులు, కటార్లు, బల్లేలు అన్నీ కూడా తీసుకుని ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుని నరుక్కుంటున్నారు. మిధ సమేత్వా శతరైశ్చ దుర్మద. మదోన్మత్తులై వాడు రథాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన వాటితో గాడిదలు, ఒంటెలు, ఆబోతులు, దున్నపోతులు, కంచెరగాడిదలు మున్నగు వాహనాలతో కూడి అడవయందు ఏనుగులు దంతములతో వలె బాణములతో పరస్పరం చంపుకుంటున్నారు. గుర్రం దొరికితే గుర్రం, గాడిద దొరికితే గాడిద, దేని మీద పడితే దాని మీద కూర్చోవడం, ఒకళ్ళకొకళ్ళు నరుక్కోవడం. ఆ సంగ్రామంలో ప్రద్యుమ్నుని
ప్రద్యుమ్నుడు సాంబునితోడు, అక్రూరుడు భోజునితో, అనిరుద్ధుడు సాత్యకితో, సుభద్రుడు సంగ్రామజితునితో, కృష్ణుని సోదరుడైన గదుడు కృష్ణపుత్రుడైనటువంటి గదునితో, సుమిత్రుడు సురధునితో తీవ్ర మత్సరగ్రస్తులే ఘోరంగా కొట్టుకున్నారు. అంటే స్వామి కొడుకులు ఇంకొక స్నేహితులు అందరూ కలిసి ఒకరికొకళ్ళు ఫైటింగ్. వీరేగాక నిశఠుడు, ఉల్ముకుడు మొదలైన వారు, సహస్రజిత్తు, శతజిత్తు, భానుడు మొదలైన వారు యుద్ధరంగంలో ఒకరినొకరు చంపుకుంటూ నిహతులైపోయారు. దాతార్హులు, పృష్ణి వంశం వారు, అంధకులు, భోజులు, సాత్వతులు, మధు, అర్బుద, మాధుర వంశము, సూరసేన, విసర్జన, కుకుర, కుత్తి వంశాల వారు తమ సోదర స్నేహభావాలన్నీ మర్చిపోయారు. వీళ్ళంతా కూడా యదువంశజ. పృష్ణి వంశము అది శ్రీకృష్ణుడి వంశం. పృష్ణి వంశం. కుంతి వంశం, కుంతి మేనత్త కదా, కుంతి వంశం. మాధుర వంశం, అర్బుద వంశం, మధు వంశం, సాత్వతులు, భోజులు, ఆల్ కిత్ అండ్ కిన్ అంటారు చూడండి. మొత్తం యదువంశం అంతా కూడా వారి సోదర స్వభావము, స్నేహ స్వభావము, బంధువులు అందరూ అసలు అన్ని మర్చిపోయారు. ఇక ఒకడికొకడు నరుక్కోవడమే. పుత్రులు తండ్రులతో, సోదరులు సోదరులతో, మేనమామలు మేనల్లులతో, తాతలు దౌహిత్రులతో, సోదర పుత్రులు పినతండ్రులతో, మేనల్లులు మేనమామలతో, సుహృదులు సుహృదులతో మూర్ఖులే పోరాడి చంపుకున్నారు. మిత్రాణి మిత్రై సుహృద సుహృద్భి జ్ఞాతిం స్వహన్ జ్ఞాతయేవ మూఢా శరేషు క్షీయమాణేషు భజ్యమాణేషు ధన్వసు. క్రమంగా వారి బాణాలన్నీ కూడా ముక్కలైపోయినాయి, ధనుస్సులు విరిగిపోయినాయి, శస్త్రాలు చిత్రమైపోయినాయి. సముద్ర తీరంలో ఉన్న రెల్లుగడ్డిని చేతబట్టి కొట్టుకుంటూ సాగారు. బాణాలు గిణాలన్నీ అయిపోయినాయి, కథం. మన హిందీలో చెప్తాం కథం. అన్ని పోయినాయి, ఆయుధాలన్నీ పోయినాయి. ఏం మిగిలింది? రెల్లుగడ్డి మిగిలింది. ఇక రెల్లుగడ్డి పీక్కున్నారు అందరూ. పీక్కుని దాంతో కొట్టుకోవడం మొదలెట్టారు. ఋషుల యొక్క శాప కారణంతో ఉత్పన్నమైన రోకలిని చూర్ణం చేసి సముద్రంలో కలపడం వల్ల సముద్రపు తీరంలో రెల్లుగడ్డి మొలిచింది. మీరందరూ ప్రశ్న అడగాలి, సముద్ర తీరంలో గడ్డి ఎలా మొలిచిందని. ఎలా మొలిచిందంటే ఆ ఋషులు ఆ రోకలి పెట్టుకుని వీరు బ్రాహ్మణులను మోసం చేసినప్పుడు ఒక పురుషుణ్ణి స్త్రీ కింద చూపించి ఆ రోకలిని చూర్ణం చేసి సముద్రంలో కలపడం వల్ల అక్కడ రెల్లుగడ్డి మొలిచింది. ఆ రెల్లుగడ్డి పోచలే యదువంశ నాశనానికి కారణాలైనవి. శస్త్రే సుక్షీయమానేషు ముష్టిభిర్జర్హురేరక ప్రత్యనీకం మన్యమానా బలభద్రం చ మోహిత. యాదవులు తమలో తాము కొట్టుకోవడానికి రెల్లుపోచులను చేత బట్టినంతనే వాళ్ళు చేతిలోకి ఇట్ట తీసుకున్నారండి ఆ గడ్డి పరకలన్నిటినీ. అంతే, వెంటనే అవి ఇనుప గదల వలె శక్తివంతమైపోయినాయట. వాటిలో అంత ఎనర్జీ వచ్చేసింది. శ్రీకృష్ణుడు ఎంతగా వారిస్తున్నా ఆయన మాటలు పట్టించుకోకుండా పరస్పరం చావగొట్టుకున్నారు. ఇదంతా కృష్ణమాయే, యదువంశ నాశనానికి. యుద్ధోన్మాదంతో ఆవేశాలకు లోనే ఉన్న యాదవులు పెడదారి పట్టి ఉండటంతో తమను వారింపవచ్చిన బలరామకృష్ణులను శత్రువులుగా భావించి వారిని కూడా వారు ఎదిరించేటువంటి స్థితికి వెళ్ళిపోయారంటే అంత మాయలో పడిపోయారు యదువంశం అంతా. అప్పుడు ఆ బలరామకృష్ణులు కోపోద్రిక్తులై పరిగలతో సమానమైన రెల్లుగుడ్డిని చేతబూని అందరినీ కూడా చావమోదారట. ఏరకాముష్టి పరిహో చరంతో జగ్నుతుర్యుధి. వెదురు బొంగులు పరస్పరం వరసుకోవడంతో ఏర్పడిన దావాగ్ని వాటినే బుగ్గిపాలు చేసినట్టు బ్రాహ్మణ శాపగ్రస్తులు కృష్ణ మాయామోహితులైనటువంటి యాదవుల యొక్క క్రోధావేశములు ఆ యదు వంశాన్ని మొత్తాన్ని నాశనం చేసింది. ఈ విధంగా యాదవ వంశముల వారు అందరూ నశింపగా చూసి శ్రీకృష్ణుడు మిగిలి ఉన్న భూభారం కూడా తొలగిపోయినట్లు తలంచాడట. అవతారితో భువోభార ఇతి మేనేవశేషిత. స్వామి ఒక మాట చెప్పారు, వీరు నా వంశం వారు, నేను వీరిని ఉద్ధరిస్తానని చెప్పినప్పుడే భూభారాన్ని తగ్గించాలి. స్వామి యొక్క నిర్ణయమే సర్వోత్కృష్టమైనది. స్వామిని ఎదిరించే శక్తి గాని, స్థైర్యం గాని, ధైర్యం గాని అది మనకు లేదు. ఉత్తగా వాదించడానికి ఉంటారు చూడండి, బ్యాచ్ ఉత్తగా డిబేట్ చేస్తారు, ఏ పాయింట్ ఉండదు, పాయింట్లెస్ డిబేట్, ఉత్తగా డిబేట్ చేస్తారు. వాళ్ళకి ఏం పాయింట్ ఉండదు, మాట్లాడిందే మాట్లాడతారు, మనం ఏది చెప్తే దానికి వితండవాదం. అట్లాంటి వితండం తర్కం అది పక్కన పెడితే భూభారాన్ని తగ్గించడమే స్వామి యొక్క విశేష తత్వం, అవతార విశేషం. మనకు చెప్పారు స్వామి ఎప్పుడెప్పుడు అవతారం ఎత్తుతారంటే ఎప్పుడైతే భూమికి భారం పెరుగుతుందో, భూమాత భరించలేని స్థితిలో ఉంటుందో
ఆ ధరణీ తల్లిని రక్షించడానికి, కాపాడటానికి మాత్రమే స్వామి అవతారాన్ని ఎత్తుతారు. పాపపు విశేషం పెరిగినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు, అధర్మం పెరిగి ధర్మం నశించినప్పుడు. కాబట్టి ఆయన అనుకున్నాడట, అవతారితో భూభార ఇతి మేనే వశేషిత, మిగిలిన భూభారం కూడా తొలగిపోయింది, పీడా పోయింది అనుకున్నాడు ఆయన. అంతటా బలరాముడు ఆ సముద్ర తీరంలో భగవద్ధానాత్మకమైనటువంటి యోగములో ఉండి విష్ణు అంశ అయినటువంటి తన ఆత్మను పరమాత్మ యందు నిలిపి భూలోకాన్ని వదిలేశాడు ఆయన. రామ సముద్ర వేలాయాం యోగం అస్థాయ పౌరుషం తత్యాజలోకం మానుష్యం సంయోజాత్మానమాత్మని. ఆ సముద్రం తీరంలోనే కూర్చున్నాడు ఆయన. కూర్చుని యోగ స్థితిలోకి వెళ్ళి విష్ణువు అంశ అయినటువంటి తన ఆత్మను దివ్యమైనటువంటి స్వామి యొక్క పరమాత్మ యందు నిలిపి భూలోకాన్ని వదిలాడు ఆయన. దేవకీసుతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు రామ నిర్యాణమాలోక్య భగవాన్ దేవకీసుతః నిశసాద ధరోపస్తే తూష్ణీం ఆసాద్య పిప్పలం. ఆయన తన సోదరుడైనటువంటి బలరాముడు పరమపదమును చేరుట చూసి చాలా దుఃఖితుడయ్యాడట. కానీ మళ్ళీ ఇది అవతార విశేషం, ఈ మానవ దృక్పథంలోకి, మానవ గుణాల్లోకి రాకూడదు అనేటువంటి తత్వం మళ్ళీ వచ్చి ఒక రావి వృక్ష మూలానికి చేరి, అందుకే రావి వృక్షం అంత ఇంపార్టెంట్. ఊర్ధ్వమూలమద శాఖం. రావి చెట్టు ఎందుకు ముఖ్యం అంటే అన్ని విధాలా మనకు ముఖ్యం అది. ఒక రావి వృక్ష మూలానికి చేరి భూమి మీద కూర్చుని మౌనంగా కూర్చుండిపోయాడట. నిశసాద ధరోపస్తే తూష్ణీం ఆసాద్య పిప్పలం. ఏమి మాట్లాడట్లేదు, సైలెంట్ గా కూర్చున్నాడు స్వామి. బిభ్రచతుర్భుజం రూపం భ్రాజిష్ణుర్ప్రభయా స్వయా దిశోవితి మిరాకుర్వన్ విధూమ ఇవ పావకః. దివ్యమూర్తి అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు చతుర్భుజ రూపాన్ని దాల్చి దివ్య తేజస్సులతో వెలుగొందాడటండి. చతుర్భుజ రూపుడు. ఆ చతుర్భుజ రూపుణ్ణి ఎప్పుడూ కూడా మనస్సులోనే ఉంచుకోండి. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శంఖం, చక్రం, గదాపద్మం. చక్కగా చెట్టు కింద, రావి చెట్టు కింద భూమి మీద కూర్చుని ఉన్నాడు ఆయన. ఆయన ఎలా ఉందయ్యా ఆయన శరీర ఛాయ కాంతి అంటే, నీలమేఘశ్యాముని శరీరం నుండి పుటము పెట్టిన బంగారంలాగా విశేషమైనటువంటి కాంతులు వస్తున్నాయట బయటికి. అది విరజిమ్ముతోంది ఆ కాంతులు. శ్రీవత్సాంకం ఘనశ్యామం తప్తహాటకవచ్చసం కౌశేయాంబరయుగ్మేన పరిభీతం సుమంగళం. శ్రీవత్స చిహ్నం ఆయన యొక్క వక్షస్థలంలో ఉంది. పట్టు పీతాంబరం కట్టుకుని ఉన్నాడు ఆయన. ఉత్తరీయం పరివీతంగా ధరించి ఉన్నాడు. ఆయన శోభలు చెప్పనలవి కాదు, అపూర్వమైనవి, అసమానమైనవి, అప్రమేయమైనవి. ఎలా కూర్చున్నాడు? పోనీ ఇట్లా డల్గా అన్ని పోగొట్టుకున్న వాడికి మళ్ళీ చింతాక్రాంతుడయ్యా? కాదు. సుందర స్మిత వక్త్రాబ్జం నీల కుంతల మండితం పుండరీకాభిరామాక్షం స్ఫురన్ మకర కుండలం. మన శ్రీకృష్ణుడు, వాసుదేవుడు, రమాకాంతుడు, అచ్యుతుడు, అనంతుడు, ఆది మధ్యాంతరహితుడు ఎలా కూర్చున్నాడయ్యా? దరహాసంతో కూర్చున్నాడు అక్కడ. నిరుపమానమైనటువంటి ముఖారవిందం, ఫాలభాగం నల్లని ముంగురులతో అలరారుతోంది. చక్కగా నల్లని ముంగురులు వచ్చి ఈ ఫాలభాగాన్ని కవర్ చేస్తున్నాయి. నేత్రాలు కమలముల వలె ఉన్నాయి. మకర కుండలాల కాంతులు చెక్కిళ్లపై ఉన్నాయి. కటిసూత్ర బ్రహ్మసూత్ర కిరీట కటకాంగదేయి. నడుమున కటిసూత్రం, భుజంపై యజ్ఞోపవీతం, శిరముపై కిరీటం, చేతుల కంకణాలు, వక్షస్థలంలో హారాలు. హారనూపురముద్రాభి కౌస్తుభేన విరాజితం. చరణాలకు కాలి అందెలు, వేళ్లయందు అంగుళీయకములు, కంఠమున కౌస్తుభమని వేలాడుతూ వనమాల పరిమళాలు వెదజల్లుతూ ఉండగా
వనమాలా పరీతాంగం మా మూర్తిమద్భిర్నిజాయుధై. ఎవరైనా కూడా మనని అడిగారు అనుకోండి, మీ దేవుడు ఇన్ని నగలు ఎందుకు వేసుకుంటాడంటే, మన దేవుడికి లక్ష్మీ శోభ ఉంది వేసుకుంటాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన స్వామి ఇలా ఉన్నాడని మనకు వేదాల్లో చెప్పబడింది. మన స్వామి అలాగే ఉన్నాడు. మనం అందుకనే అదే రూప చిత్రణ చేసుకుంటాం. అదే విధంగా సర్వాలంకార భూషితుడి కింద మన స్వామిని ఉంచుకుంటాం. ఆయన పరిమళాలు చూడండి, జానువుల వరకు వేలాడుతున్న వనమాల పరిమళాలు వెదజల్లుతూ ఉండగా, కృత్వీరో దక్షిణే పాదమాశీనం పంకజారుణం. శంఖ చక్ర గదాది ఆయుధాలు మూర్తిమంతములే ఆ ప్రభువును సేవిస్తూ ఉండగా, తన కుడి తొడపై కెందామర వంటి ఎడమ పాదాన్ని చేర్చి ఆసీనుడై ఉన్నాడు. కుడి తొడ మీదకి ఎడమ పాదాన్ని పెట్టాడు, చెట్టుకు ఆనుకున్నాడు. అలా రావి వృక్ష మూలంలో స్వామి కూర్చుని ఉన్నాడు. వనమాలా పరీతాంగం మార్తిమద్భిర్నిజాయుధై కృత్వీరో దక్షిణే పాదమాసీనం పంకజారుణం. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.